నీకు లోక స్నేహాలు ఉన్నాయా? మనుషులందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. కానీ ఎవడు పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. నైతిక విలువలు లేకపోతే, పరిశుద్ధ జీవితం లేకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే వారిని ప్రేమించాలి, గౌరవించాలి, సమాధానంగా ఉండాలి. స్నేహం చేసే కాడికి రాకూడదు, సహవాసంగా ఉండకూడదు. రోజు ఎవరిని కలుస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో టైంపాస్ చేస్తున్నావు? వ్యక్తిగతంగా కలుస్తున్నావా? సెల్ ఫోన్లో మాట్లాడుతున్నావా? చాటింగ్లు చేస్తున్నావా? అదంతా పరిశుద్ధమైన సంభాషణేనా? ఆత్మీయతను సంబంధించిందేనా? ప్రార్థన జీవితాన్ని బలపరిచేదేనా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ఉపయోగపడద్దా? పరిచర్యకి సంబంధించిన భారంకి సంబంధించిందా? మరి ఏంటది? అంటే నీకు ఐగుప్తు సంబంధాలు ఉంటే నువ్వు సముద్రం దాటినట్టు కాదుగా. సముద్రం అవతలకి వెళ్తే వెళ్తా లింగి తెగిపోవాలిగా. నువ్వు పొందిన బాప్తిసం నీకు రక్షణ ఇస్తుంది అని అంటే నీ మనసాక్షికి అడగబడాలి. రెండు నీకు ఐగుప్తు లింకు పూర్తి కట్ అయిపోవాలి.